కలికి నిన్న రిలీజ్ అయింది కదా, పర్ డేగా 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్? నేను అనుకోవడం టోటల్గా అయితే 1000 crores క్రాస్ చేస్తుంది. అంతకుముందు డిపెండ్స్, అది మూవీస్ ఏమి లేకపోతే ఓకే తప్ప, అంటే బాహుబలి అంత అయితే కాదు మూవీ. 1000 crores అయితే ఈజీగా వస్తుంది ప్రభాస్ సినిమా కాబట్టి. మరి చాలా మంది అంటే బాహుబలిని సలార్ని కూడా బ్రేక్ చేస్తుంది కలికి అంటున్నారు. బాహుబలిని అయితే కష్టం, బాహుబలిని అయితే కష్టం. సలార్ని క్రాస్ చేస్తుంది కానీ బాహుబలి కష్టం. బాహుబలి 1800 crores కదా, 1800 crores. దాన్ని క్రాస్ చేయడం ఇంపాసిబుల్. ఓకే, ఇదేంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా లేదు. అంటే బీసీ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్కరు 3000 crores కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది కలికి అంటున్నారు. అంటే ఫస్ట్ డే ఫ్యాన్స్ అన్నీ ఓకే, హైప్ మీద వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ నేను ఈరోజు చూసా సెకండ్ డే. నాకేమనిపించిందంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వరకు వెళ్తుంది, అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు కానీ బీసీ సెంటర్లో కష్టం. ఈ వీకెండ్ వరకు బాగానే వస్తుంది, తర్వాత నుంచి సలార్ని అయితే క్రాస్ చేస్తుంది కంపల్సరీ. బాహుబలిని అయితే క్రాస్ చేస్తే అది అచీవ్మెంటే. విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, అలాగే రాజమౌళి గారు, దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారు కదా చిన్న చిన్న క్యారెక్టర్లు. ఎలా 2 minutes అంటే ఓకే, రాజమౌళిది బాగుంది, మిగిలిన వాళ్ళది వాడుకోలే అంతకైతే, జస్ట్ అలా చూపించి అలా వదిలేశాడు. కానీ రాజమౌళిది అయితే కొంచెం ఉన్న దాంట్లో కనెక్ట్ అయింది మిగిలిన అందరు పోలిస్తారు. అన్న హాయ్ అన్న. హాయ్ అండి. అన్న కలికి ఒక్క రోజులైనా 200 కోట్లు కలెక్ట్ చేసింది. అవునండి. ఎలా ఉంది బాగుంది నెక్స్ట్ సినిమా అయితే చాలా బాగుందన్న. నాకు తెలిసినంత వరకు బాహుబలి కానీ సలార్ కానీ ఇవన్నీ కూడా ఎంతైతే రికార్డ్ చేసిందో దానికి 2 షేర్ వస్తుందని చెప్పి నేనైతే ఊహిస్తున్నాను అన్న. అందులో అయితే ఎటువంటి అనుమానం లేదు. అండ్ నాగ్ అశ్విన్ గారు చూసుకున్నట్లయితే ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్నాడు, బాలీవుడ్లో ఉంటాడు, ఎల్లుండి హాలీవుడ్లో ఉంటాడు, ఇది మాత్రం కన్ఫర్మ్ అన్న. ఓకే అన్న, మనం చూసుకోండి అందులోనే విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్ గారు. అవునవును. ఎలా అనిపించింది ఇలా ముగ్గురిని? బట్ వాళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ అనమాట. సో మనకి మహాభారతంలో కేవలం కొన్ని సీన్స్లో అర్జునుడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ గారిని, ఆర్జీవిని ఒక చిన్న రెస్టారెంట్ ఓనర్ కింద అలా చూపించారనమాట. ఇప్పుడు నాకు తెలిసి విజయ్ దేవరకొండని కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళని సెకండ్ హాఫ్లో ఇంకా బాగా చూపిస్తాడేమో అని నా ఉద్దేశం అన్నట్టు అనమాట. సెకండ్ పార్ట్లో మనం చూసుకుంటే బాహుబలి రికార్డ్స్ మీద క్రాక్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా. ప్రభాస్ గారి లుక్స్ ఎలా అనిపించినాయి? ఆయన ఎక్సలెంట్ అసలు. కానీ ఒక టైంలో చెప్పాలంటే ప్రభాస్ గారిని అమితాబ్ బచ్చన్ గారు డామినేట్ చేశారు చెప్పాలంటే. అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్ సెకండ్ హాఫ్. అవును. ఓకే అన్న, నెక్స్ట్ 1 డేలోనే ఇంత కలెక్ట్ చేసి మ్యాక్సిమం ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది? ఇంచుమించు నా అంచనా ప్రకారం 3K crores వరకు వెళ్తుందని చెప్పి నా నమ్మకం. 3000 కోట్లు వరకు వెళ్తున్నాను. ఓకే, బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న కలికి 200 crores కలెక్ట్ చేసింది కదా, ఎలా ఉండబోతుంది నెక్స్ట్? అదిరిపోతుంది బ్రో, బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయితే అనుకుంటున్నా. షూర్గా చూడలేదు కానీ బయట టాక్ ఉంది కదా అట్లా. అందులోనే విజయ్ దేవరకొండ గారు, ఆర్జీవి గారు, అలాగే దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారని బయట టాక్ నడుస్తుంది. చూస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చూస్తే కొంచెం రివీల్ అయిన సీన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నారని తెలిసిపోయింది కదా క్లియర్గా. నో ఇష్యూ. సినిమా ఓవరాల్గా బాహుబలి సలార్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? అంటే బయట టాక్ చూస్తే ఉందనుకుంటున్నా, చూడాలి. నేను నైట్ వెళ్తున్నా. ఈ రోజు నైట్ వెళ్తున్నా. ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్స్టాలో కానీ ఎక్కడ పడితే అక్కడ సీన్స్ అయితే లీక్ అయినాయి. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? జస్ట్ మొబైల్లో చూస్తుంటే ఎందుకు చూస్తాను అనిపిస్తుంది, అంటే సస్పెన్స్ మిస్ అయినాను కదా. సో ఓవరాల్గా మూవీ దుమ్ము దులిపినట్టు. మళ్ళీ ఇండియాని మళ్ళీ షేక్ చేశాడా ప్రభాస్ అన్న? ఆల్మోస్ట్ చేసినట్టే కదా. చేసినట్టే. ఓకే, ఓవరాల్ కల్కి గురించి చెప్పచ్చండి, ఏం చెప్తారన్న? కల్కి గురించి అంటే చూస్తే ఇంకా బాగా చెప్పేది, నైట్ చూసిన తర్వాత రేపు కలిస్తే మళ్ళీ చెప్తాను డెఫినెట్గా. థ్యాంక్ యూ అన్న.